Hello everyone, welcome to NextGen SAP integration and especially for Telugu like playlist. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇట్స్ లైక్ ఎన్హాన్స్మెంట్ ఫ్రమ్ ఎస్ఏపి ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్. ఏంటి అసలు ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ ఏంటి అనేది చూద్దాం. ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ సెక్యూర్ ఇంటిగ్రేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రన్ సింప్లీ ఐ కెన్ సే మన క్లౌడ్ ఇంటిగ్రేషన్ వచ్చి ఇట్ విల్ బి మేనేజ్డ్ బై ఎస్ఏపి, రన్ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ మేనేజ్డ్ బై ఎస్ఏపి. బట్ ఇక్కడ ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ వచ్చేటప్పటికి రన్ టైమ్ విల్ బి మేనేజ్డ్ బై కస్టమర్. అంటే వాళ్ళ ఓన్ సర్వర్స్లో ద డేటా అనేది రన్ అవుతుంది, ద ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. బట్ ఏంటి క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది అంటే, క్లౌడ్ ఇంటిగ్రేషన్లో ఏదైతే ఇప్పుడు క్లౌడ్ కన్సల్టెంట్ డెవలప్ చేస్తాడో ఎవ్రీథింగ్ అంతా కూడా క్లౌడ్లోనే అవుతుంది. బట్ వన్స్ ద క్లౌడ్లో డిప్లాయ్ ఎప్పుడైతే మనం ఒక ప్యాకేజ్ ఆర్ లైఫ్లో డిప్లాయ్ చేస్తామో దెన్ ఇమీడియట్లీ బ్యాక్ అండ్ రన్ టైం స్టార్ట్ అవుతుంది. ఆ రన్ టైం అనేది నార్మల్గా క్లౌడ్ ఇంటిగ్రేషన్ సబ్స్క్రిప్షన్కి క్లౌడ్లో ఎస్ఏపి మేనేజ్ క్లౌడ్లో మాత్రమే జరుగుతుంది. బట్ హియర్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి రన్ ఆన్ కుబర్నెటీస్. ఆ కుబర్నెటీస్ క్లస్టర్ ఎవరు తీసుకుంటారంటే కస్టమర్స్, దే కెన్ ఇన్స్టాల్ కుబర్నెటీస్ క్లస్టర్ ఆన్ దేర్ ఓన్ సర్వర్స్ అనమాట. వాళ్ళ సర్వర్స్లో వాళ్ళు ఇన్స్టాల్. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ మనం అసలు ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ ఈస్ లైట్ వెయిట్ సెక్యూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ డిప్లాయిడ్ ఇన్ కస్టమర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆన్ ప్రమైస్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ using Kubernetes. It connects securely to SAP integration suite in cloud to run iFlows without sending data outside. So the purpose of this integration cell is, చాలా మంది కస్టమర్స్ అడుగుతుంటారు, ఐ మీన్ వీ డోంట్ వాంట్ క్లౌడ్ కంప్లీట్లీ బికాస్ అవర్ డేటా ఇస్ వెరీ సెన్సిటివ్ డేటా, వీ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ టు ద ఇంటర్నెట్. సో మేము మా డేటాని మా పర్టికులర్ సర్వర్స్ మేనేజర్ సర్వర్స్లో మేము కీప్ చేసుకున్నాం. బట్ హౌ వీ కెన్ మేనేజ్ విత్ ద ఎస్ఏపి క్లౌడ్ టెక్నాలజీ. దే వాంట్ టెక్నాలజీ బట్ దే డోంట్ వాంట్ స్టోర్ ద డేటా ఇన్ క్లౌడ్. సో అప్పుడు ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన ఇంటిగ్రేషన్ సెల్ ఇదేంటంటే టెక్నికల్గా మొత్తం క్లౌడే వాడతారు, ఇంటిగ్రేషన్నే వాడతారు. బట్ ఎప్పుడైతే రన్ టైమ్ అండ్ ద డేటా అండ్ ద ప్రాసెసింగ్ అంతా కూడా వాళ్ళ ఓన్ సర్వర్స్లో జరుగుతుంది కుబర్నెటీస్తో. సో వై యూజ్ దిస్ వన్? వై కీప్ డేటా ఇన్ దేర్ కస్టమర్స్ నెట్వర్క్? కంప్లైంట్స్ ఇష్యూస్ ఉండవు బికాస్ కస్టమర్ ఎక్కడ ఉన్నాడో నియర్ బై సర్వర్స్ ఉంటాయి కాబట్టి, అదే కంట్రీలో ఉంటాయి కాబట్టి కంప్లైంట్స్ ఇష్యూ లో లేటెన్సీ ఉంటుంది. అంటే డేటా అనేది వెరీ ఫాస్ట్, ఎందుకంటే ఇట్ విల్ బి దేర్ ఓన్ నెట్వర్క్. అండ్ integrate cloud and on-premise applications seamlessly. It is like hybrid model and run integrations without any internet. That is they want, customers want, few customers the one they have their own like sensitive data, they want like this. So we can see manufacturing or finance or HR, payroll, retail, these are many businesses are there, they can they want అంటే వాళ్ళకి అలా కావాలి, సో they choose it. సో కీ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి రన్ లైక్ ఇక్కడ చూస్తే మీరు రన్ టైమ్, కనెక్టివిటీ, అడాప్టర్స్, మానిటరింగ్, ఇవన్నీ క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. ఆన్ ప్రమైస్ కస్టమర్ సర్వర్స్లో ఉండవు. బెనిఫిట్స్ వచ్చి డేటా స్టేస్ ఇన్ కస్టమర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీట్స్ రెగ్యులారిటీ, కంప్లైంట్స్ అండ్ లో లేటెన్సీ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో హియర్ మనం చూస్తే ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ అనేది అదైతే నేను చెప్పాను కుబర్నెటీస్ మీద వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే హియర్ ఇట్ ఈస్ కుబర్నెటీస్ ఇన్ బిట్వీన్. దీస్ ఆర్ ఆన్ ప్రమైస్ సిస్టమ్స్ అబౌవ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఈ కుబర్నెటీస్ కస్టమర్ అనేది మాత్రమే కస్టమర్ అనేవాడు మేనేజ్ చేస్తాడు. ఇది వాళ్ళ సర్వర్స్, వాళ్ళ ఓన్ ప్రెమిసెస్లో దీన్ని వాళ్ళు రన్ చేస్తారు. ఇట్ ఈస్ రన్ టైమ్ కానీ, సర్వీస్ కానీ, ఇంగ్రెస్ కానీ, గేట్వే కానీ, ఎవ్రీథింగ్ దే కెన్ మేనేజ్. ఈ పర్టికులర్ క్లౌడ్కి వచ్చి ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ జరుగుతుంది, బట్ రన్ టైం మొత్తం ఇక్కడ జరుగుతుంది. సో డేటా అనేది వెరీ సెక్యూర్గా ఉంటుంది, కంప్లైన్స్, లో లేటెన్సీ, ఆన్ ప్రమైస్, కనెక్టివిటీ, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మీరు చూస్తే మనం నెక్స్ట్ స్లైడ్లో డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ క్లౌడ్ సిపిఐలో ఏది ఉంటుంది, ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ ఏది ఉంటుందో చూద్దాం. వేర్ ఇట్ రన్స్, ఫస్ట్ ఆస్పెక్ట్ ఎక్కడ రన్ అవుతుంది, రన్ ఇన్ ఎస్ఏపి డేటా సెంటర్స్. ఈ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, మనం వర్క్ చేసిన క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంతా కూడా runs in SAP data centers public cloud. It is particular to the public cloud. But ఇక్కడ runs on Kubernetes. అది కస్టమర్ ఓన్ ప్రెమిసెస్, their own infrastructure. ఇది fully managed by SAP. Who manages? Fully managed by SAP for CPI. Managed by customer, their own IT systems.
network requires internet, definitely requires internet for cloud integration, but here secure connection between cloud access like on-premise systems key and cloud system like BTP key. In between one secure layer will be enabled, that is called like tunnel. So it won't expose data to internet. That will happen as a network. డేటా అనేది ఇక్కడ ప్రాసెస్ ఎస్ఏపి క్లౌడ్లోనే ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ దేర్ ఓన్ సర్వర్స్లో ప్రాసెస్ అవుతుంది, కస్టమర్ ఓన్ సర్వర్స్లో ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ లేటెన్సీ అనేది డిపెండ్స్ అపాన్ రీజియన్ వాట్ వీ చూజ్ అనమాట. మన నియర్ బై, సపోజ్ వీఆర్ చూసింగ్ నియర్ బై లైక్ రీజియన్, ఎస్ఏపి హ్యావ్ మల్టిపుల్ రీజియన్స్ ఆల్ ఓవర్ వరల్డ్. సో మన బిజినెస్ ఎక్కడుందో నియర్ బై రీజియన్ అయితే లేటెన్సీ అనేది తక్కువే ఉంటుంది. ఇఫ్ we can choose like cost effective, every region choose according to their cost also. So if we can choose because of cost very far distance region, latency will be happen. But ikkada low latency definitely, because owned servers, they can have their own servers, they can manage nearby it. So latency అనేది ఉండదు. కంప్లైంట్స్ అనేది మనం సపోజ్ బిజినెస్ అనేది ఇండియాలో జరుగుతుంది, బట్ అవర్ చూజన్ సర్వర్స్ లైక్ యూకే, సో డెఫినెట్లీ కంప్లైంట్స్ ఇష్యూస్ మైట్ అరైజ్, బట్ హియర్ ఎవ్రీథింగ్ ఇన్ సేమ్ కంట్రీ ఇట్ వోంట్. అండ్ స్కేలబిలిటీ బట్ హియర్ వెరీ అడ్వాంటేజ్ విత్ ద క్లౌడ్ ఈజ్ స్కేలబుల్. వెన్ ఎవర్ ద రిక్వైర్డ్ ఇట్ ఈస్ ఇమీడియట్లీ వీ కెన్ ఏబుల్ టు ఆటోమేట్ స్కేలింగ్. బట్ ఇక్కడ కస్టమర్ డిసైడ్ చేయాలి, అండ్ విత్ రిక్వైర్డ్ థింగ్స్ సెటప్ ఈజ్ రిక్వైర్డ్, ఇట్ విల్ టేక్ టైమ్ టు సెటప్ స్కేలబిలిటీ అండ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్. But use case cloud to cloud, we can do integrate internet based, all like cloud based applications, software as service based applications we can manage with cloud integration. Hybrid and on premise integrations, sensitive data, this is very helpful. Edge integration cell. So use cloud integration for cloud and internet based, and use edge integration when you need secure low latency and on premise connectivity. So this is the architecture we just discussed. These are on-premise networks. It is cloud. In between edge integration cell is there. It is secure connection between on-premise and edge. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇవి ఆన్-ప్రైమస్ సిస్టమ్స్, వీటి మీద ఆ కస్టమర్ అనేవాడు ఈ క్యూబర్నెటీస్ని రన్ చేస్తున్నాడు. ఈ క్యూబర్నెటీస్ అనేది ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్లో ఉంటుంది. ఈ క్యూబర్నెటీస్ దీన్ని రన్ టైమ్ ప్లేన్ అంటారు. ఈ రన్ టైమ్ ప్లేన్లో క్యూబర్నెటీస్ ఇస్తో ఈజ్ అ సర్వీస్ విత్ వర్కర్ నోట్స్ అనేది జాబ్ మొత్తం రన్ చేయడానికి వర్కర్ నోట్స్ ఇస్తుంది. ఇంగ్రెస్ అండ్ రౌటింగ్ అనేది సెక్యూరిటీ గేట్వే బిట్వీన్ దిస్ సిస్టమ్ అండ్ క్లౌడ్. It will happen security and adapters we know, iFlows we know, messaging and security, these all happen in particular cloud. So management plane అనేది managed by SAP అనమాట. ఈ మేనేజ్మెంట్ ప్లేన్లో డిప్లాయ్మెంట్, కాన్ఫిగరేషన్, మానిటరింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎస్ఏపి క్లౌడ్లో డిజైన్, కాన్ఫిగరేషన్, ఐఫ్లో, మానిటరింగ్, మేనేజ్, గవర్న్ ఎవ్రీథింగ్ ఏదైతే ఎస్ఏపి కన్సల్టెంట్ చూస్తాడో అవన్నీ ఇక్కడ చేయొచ్చు. డెవలపర్కి దెర్ ఈజ్ నో చేంజ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ సెల్ అయినా, if it is a cloud integration, developer is same work, same, there is no difference. This only for business people, they can understand, they can establish their connection using SAP cloud and integration cell. And here key components we can see, ఏది ఎవరు మేనేజ్ చేస్తారో మనకు తెలియాలి. సో మేనేజ్మెంట్ ప్లేన్ అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉంది. మేనేజ్మెంట్ ప్లేన్ అంటే కాన్ఫిగరేషన్, మానిటర్స్, ఇది ఎవరు మేనేజ్ చేస్తారు. డిప్లాయిడ్ ఇన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ అంటే క్లౌడ్, యూజ్డ్ టు కాన్ఫిగర్ దీస్ ఆల్. కుబర్నెటీస్ క్లస్టర్, కస్టమర్ మేనేజ్డ్ కుబర్నెటీస్ క్లస్టర్ వేర్ ద రన్ టైమ్ కాంపోనెంట్స్ ఆర్ డిప్లాయిడ్. రన్ టైమ్ కాంపోనెంట్స్ ఇవన్నీ. సో ఇస్టియో సో ప్రొవైడ్ సెక్యూర్ సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అబ్జర్వబిలిటీ. ఇది కనెక్ట్ చేస్తుంది ఆన్ ప్రైమస్ సిస్టమ్స్ని, క్లౌడ్ సిస్టమ్స్ని ఎలా కనెక్ట్ చేస్తారంటే దిస్ వన్ యూజింగ్ దిస్ వన్ సెక్యూరిటీ. హియర్ యూ కెన్ సీ సర్వీస్ మెష్. సో ఇట్ విల్ హ్యాపన్. అండ్ ద వన్ ఈజ్ వర్కర్ నోట్స్, ఎగ్జిక్యూట్ ఐఫ్లో అండ్ ఇంటిగ్రేషన్ ఆర్టిఫాక్ట్స్, స్కేలబుల్ బేస్డ్ ఆన్ లోడ్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయి వన్స్ మనం డిప్లాయ్ చేస్తామో ఆర్టిఫాక్ట్ ఆర్ ప్యాకేజెస్ని, ఇమీడియట్గా వర్కర్ నోట్స్ విల్ బి రన్. ఆ పర్టికులర్ వర్క్స్ అనేవి ఈ కుబర్నెటీస్ క్లస్టర్ మీద రన్ చేసేది వర్కర్స్, ఎగ్జిక్యూట్ ఐఫ్లోస్. సో ఇంగ్రెస్ అండ్ రౌటింగ్, ఇది వచ్చి కనెక్షన్ బిట్వీన్ ఆన్ ప్రైమస్ సిస్టమ్స్ క్లౌడ్ టు ద కుబర్నెటీస్ అనమాట. ఇక్కడ చూస్తే యాక్సెప్ట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లౌడ్ అండ్ రౌట్స్ టు ద సర్వీసెస్.
అండ్ సెక్యూరిటీ ఇన్షూర్ సెక్యూర్ కమ్యూనికేషన్ యూజింగ్ టీఎల్ఎస్ అండ్ సర్టిఫికేట్స్ రూల్ బేస్డ్ యాక్సెస్. సో ఇదంతా ఒక setup. It is very important. It is new enhancement in SAP and very helpful the people who are thinks మా సర్వర్స్లో క్లౌడ్ని మీరు రన్ చేయాలి హైబ్రిడ్ మోడల్లో అన్న వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇది మనం డెమాన్స్ట్రేట్ ఎగ్జాక్ట్గా చేయలేం బికాస్ ఫైల్ వర్షన్లో ఎడ్జ్ ఇంటిగ్రేషన్ సెల్ అనేది డెమాన్స్ట్రేట్ చేయలేము. హౌఎవర్ ఐ జస్ట్ షో ఫ్యూ థింగ్స్ బట్ ఇట్స్ నాట్ exactly we are unable to do, right? So ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే వీఆర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ మనం చెక్ చేస్తే రన్ టైమ్స్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ ఎడ్జ్ ఇంటిగ్రేషన్. సో ఆ రన్ టైమ్ చూస్తే ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ సెల్ అనేది యాక్టివ్ చేసాము. సో వాటిని మనం ఇంటిగ్రేషన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే క్లౌడ్ ఇంటిగ్రేషన్ అనే రన్ టైమ్ ప్రొఫైల్లో ఇంటిగ్రేషన్ సెల్ కూడా ఉంది. బట్ ఇక్కడ షోయింగ్ ఎనేబుల్ అని చూపిస్తుంది, బట్ మనం ఇక్కడ ఏమీ చేయలేం. డూ యూ అండర్స్టాండ్, రైట్? మనం ఇక్కడ దీన్ని మనం ఏం చేయలేం. అండ్ వీ కెన్ సీ హియర్, యూ కెన్ సీ సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఇంటిగ్రేషన్ అయినా క్లౌడ్ ఇంటిగ్రేషన్ అయినా ఎడ్జ్ ఇంటిగ్రేషన్ అయినా దీస్ మానిటరింగ్ కానీ డెవలప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ సెక్యూరిటీ మెటీరియల్స్ కూడా సేమ్. ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంటిగ్రేషన్ సెల్. సో ఇక్కడ చూస్ అనమాట ఆల్ అన్నప్పుడు మనం ఏబుల్ టు క్రియేట్ అండ్ ఆల్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ ఆల్, దీస్ ఆల్ క్రియేటెడ్. ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఎనీథింగ్ ఇంటిగ్రేషన్ సెల్, క్రియేట్ అండ్ యాడ్ ఇట్. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. డెవలప్మెంట్ కూడా మొత్తం మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్స్ అనేది ఇలానే ఉంటుంది. డెవలపర్కి దెర్ ఈజ్ నో డిఫరెన్స్. Like once it is coming and open the iFlow creation, everything is same. ఇక్కడికి వచ్చి వెన్ ఎవర్ మనం డిప్లాయ్ చేస్తామో అప్పుడు మాత్రమే అది ఇంటిగ్రేషన్ సెల్కి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా అక్కడ కుబర్నెటీస్లో రన్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ క్లౌడ్ ఎస్ఏపి ప్రోడక్ట్. బట్ ఇక్కడ మనం యూస్ చేసేది క్లౌడ్లో రన్ అవుతుంది, పబ్లిక్ క్లౌడ్లో. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ పర్టికులర్ ఇంటిగ్రేషన్, ఎడ్జ్ ఇంటిగ్రేషన్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. సో బట్ అండర్స్టాండ్ edge integration is very important because you will get people will ask. So you need to explain what is edge integration, what is cloud integration, what is the difference, why it is helpful. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా స్టిల్ ఇంకా ఎడ్జ్ ఇంటిగ్రేషన్ గురించి కావాలి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం కాలేదు అంటే యూ జస్ట్ ప్లేస్ ఏ కామెంట్, ఐ కెన్ రిప్లై ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ మీ. మై డీటెయిల్స్ ఆర్ దేర్ ఇన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వీడియో. అండ్ ఇలా నేను ప్రతి వీడియోని తెలుగులో కూడా చేస్తున్నాను. ఏదైతే నేను